అది కొంచెం హాయ్ హలో అండి. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే శనగపిండి బజ్జీలు ప్రిపరేషన్ అండి. ఇక్కడ ఫస్ట్ శనగపిండి తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, వాటర్ అనేది తగినంత తీసుకొని మంచిగా ఉండలేకుండా శనగపిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉండలేకుండా మంచిగా ఇట్లా కలుపుతున్నాను చూడండి. ఎందుకంటే ఉంటే బజ్జీ స్మూత్గా రాదండి. కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే వంట సోడాను మనం బజ్జీలు వేసే ముందనే వేసుకోవాలి. శనగపిండి నానబెట్టినప్పుడు మాత్రము ఆ వంట సోడా వేసుకోకూడదు. బజ్జీ షేప్ పూర్తిగా పోతుంది, దాంట్లో ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట వంట సోడా. అందుకోసం ఇక్కడ వేడిగా బజ్జీలు ఎంత క్రిస్పీగా కనబడుతున్నా చూసిండ్రా, ఆ విధంగా వేయడం వల్ల. కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి బజ్జీలు మాత్రం. సూపర్ అంటే సూపరు. కానీ కారం మిర్చితో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లావు మిర్చి కన్నా సన్న మిర్చితో వేస్తే మనం పప్పు పక్కకి పెట్టుకొని తిన్నా, ఏ కూర వేసుకొని